హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్షన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. భూభారతి మహా అద్భుతం, సిఎల్పి భేటీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సన్నబియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుంది. సన్నబియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుందని రేవంత్ రెడ్డి గారు చాలా మటుకు రేషన్ కార్డులు పెండింగ్ ఇచ్చినారు. చాలా మటుకు దరఖాస్తులు చేసుకొని ఇంకా రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్స్ అయినప్పటి నుంచి, మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేషన్ కార్డులు ఇస్తామని తప్ప ఇంక ఇస్తలేరు. సో చాలా మంది వేలాదిగా లక్షలాదిగా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రేషన్ కార్డుల గురించి ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా సన్నబియ్యం అందాలి, మీ ప్రభుత్వాన్ని నిరుపేద ప్రజలు ఆశీర్వదించాలి. కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇవ్వాల్సిందిగా అది ముందస్తుగా ప్రణాళిక రూపొందిస్తే బాగుంటుంది. ఎందుకంటే సన్నబియ్యము తింటే మరి పేదలు కూడా సంతోషిస్తారు. ఆ పేదలు సంతోషిస్తే మీ పార్టీని కూడా ఆశీర్వదించినట్టుంటుంది. కాబట్టి ఇలాంటి స్థానిక సంస్థలు ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక రేషన్ కార్డుల పంపిణీ త్వరగా చేపట్టాలని కోరుతున్నాను. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదు? తెలంగాణ పథకాలతో ప్రధాని మోడీ ఉక్కిరిబిక్కిరి. ప్రతి ఎమ్మెల్యే ప్రజలతో మమేకం కావాలి, గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాలి. ఇక హైదరాబాద్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్న వాళ్ళు ఊర్లపోంటి ఎట్లుంటారు రేవంత్ రెడ్డి గారు? వాళ్ళు జూబ్లీహిల్స్, పంజాగుట్ట, హైటెక్ సిటీ, హైదరాబాదు పరిపాలన వ్యవస్థ నడుస్తుంది మొత్తం ఎమ్మెల్యేలందరిది. గ్రామీణ ప్రాంతాలలో పోయి జర గ్రౌండ్ వర్క్ చేయమని నియోజకవర్గాలలో ఎట్లుందో వాళ్ళకు కూడా అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారు. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఇచ్చిన హామీలు నెరవేర్స్తే నాయకులు కూడా ఊర్ల పోటీ పోతారు. ఎందుకంటే ఊర్లలో ఏ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు పోయినా కానీ 2500 ఏమైనాయి, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఏమైంది, ఇవే అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అవన్నీ ఇస్తే నియోజకవర్గాలకి ఎమ్మెల్యేలు పోతారు, లేదంటే కార్లను అడుగుకుంటున్నారు. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మనం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శంషాబాద్లోని ఓ ప్రైవేటు హోటల్లో నేడు జరిగిన సిఎల్పి భేటీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందన్నారు. భూభారతి ఓ మహా అద్భుతమని కొనియాడారు. సన్నబియ్యం పథకం ఒక అద్భుతమైందన్నారు. ఆనాడు కిలోకి 2 బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా ఉండిపోతుందన్నారు. మనం ఎంత మంచి చేసినా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతే ప్రయోజనం ఉండదని, మళ్ళీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్ళాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి గారు సూచించారు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఇవన్నీ మీరంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరున్నా సరే కానీ నియోజకవర్గాల వారిగా ప్రజలకు తెలియజేసినట్టు చేయరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో మీరు అందరికి తెలియజేసినట్టు కార్యక్రమాలు ఏర్పాటు చేయరు. ఎమ్మెల్యేలు మీరు హైదరాబాద్లో ఉండడు, రేవంత్ రెడ్డి గారు ఏమో అంత ఆగమాగం అవుతున్నాడు. సో ప్రజా పరిపాలన ఎట్లుంది, ఇచ్చిన హామీలు ఎట్లున్నాయో మీరు అంతా గ్రామీణ ప్రాంతాలలో పోయి ప్రజలతోని మమేకమై వాళ్ళతోని భోజనాలు చేసుకుంటా అభివృద్ధి ఎట్లుందో మీరు వివరించారు జర. ఎస్సీ వర్గీకరణ ముసాయిదాకు చంద్రబాబు కేబినెట్ ఓకే. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 617 కోట్లతో అసెంబ్లీ, 786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులను L1 బిడ్డర్కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థ ఏర్పాటు ఆమోదించింది. ఏదైతే ఎస్సీ వర్గీకరణ ముసాయిదాకు చంద్రబాబు కేబినెట్ ఓకే అన్నట్టు మనం ఇక్కడ వార్త చూడవచ్చు. కేసీఆర్ మంచివారు, నేను రౌడీ టైప్ ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా బెదిరింపులకు గురి చేస్తే సహించేది లేదని, వారి పేర్లను పింక్ బుక్ లో రాసి పెడతామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్వరంతో హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా బన్స్వాడలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు కాంగ్రెస్ నేతల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ 24వ వార్షికోత్సవ వేడుకల సన్నాహాల్లో భాగంగా కేసీఆర్ మంచివారంట, కవితక్కనేమో రౌడీ టైప్ అంట, జర అందరూ జాగ్రత్తగా ఉండరు. ఎందుకంటే అక్క మొన్ననే లిక్కర్ కేసులా జైలుకి వేసి వచ్చింది. కాబట్టి మరి రౌడీ టైప్ అని అంటున్నారు. జర విమర్శించేటోళ్ళు అంతా జర జాగ్రత్తగా ఉండరు. ఢిల్లీ, ముంబై రెడ్ జోన్లో ఉన్నాయి. ఢిల్లీలో 3 రోజులు ఉంటే జబ్బు ఖాయం. గడ్కరీ
పరిస్థితి ఇలాగే ఉంటే ప్రజలు ఆయురార్థం తగ్గుతుందన్న గడ్కరీ. ప్రజలు శిలాజ ఇంధనాలు వాడకాన్ని తగ్గించాలని సూచన. ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ వాడాలి. ఢిల్లీలో ఎట్లుందంటే చాలా మటుకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఊపిరితిత్తులు ప్రజలే చాలా మటుకు అందరూ యొక్క పొల్యూషన్ వల్ల ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ చేంజ్ చేసి ఏదైతే ఎలక్ట్రానిక్ వెహికల్స్ టర్న్ అవుట్ కావాలని చెప్పేసి మన గడ్కరీ గారు చెప్పడం జరుగుతుంది. పర్యావరణ ప్రేమికులు కూడా ఈనాడు అక్కడ చూడొచ్చు. టోటల్గా నశించినటువంటి పొల్యూషన్ మనం చూడొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ప్రజలు ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద దృష్టి పెడితే అందరూ సహకరించిన వాళ్ళు అవుతారు, పొల్యూషన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. లేదంటే ప్రజలందరి ప్రాణాలకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం. నోవాటెల్లో సీఎం ఎక్కిన లిఫ్ట్లో స్వల్ప అంతరాయం. 8 మంది ఎక్కాల్సిన లిఫ్ట్లో 13 మంది ఎక్కడంతో మొరాయింపు. జర చూసుకోవాలి, మెయింటెనెన్స్ చేసేటోళ్ళు దాంట్లో ఎంతమంది ఎక్కాలి, ఏం కథ, ఏం చేయాలని. ఏమన్నా జరిగితే ఎట్లా ప్రమాదం ముఖ్యమంత్రి గారికి. రాహుల్ సోనియా గాంధీపై ఈడీ ఛార్జ్షీట్. మనీ లాండరింగ్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శ్యామ్ పిట్రోడా ఆ పేరును కూడా చేర్చిన ఈడీ. ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ. ఏదైతే సామాన్య ప్రజలు మాత్రం ఆ ఛార్జ్షీట్ వేసే వరకు వాళ్ళు జైల్లోనే ఉంటారు అనమాట. బెయిల్ కూడా దొరుకుతుంది. వీళ్ళేమో బయటనే ఉంటారు, వీళ్ళ మీద ఛార్జ్షీట్లు దాఖలు అవుతుంది. ఇక అది ఏ విధంగా కొనెళ్తుందో కూడా అర్థం కాదు కేసీగా. జమ్మూ కాశ్మీర్కు అతి త్వరలో రాష్ట్ర హోదా పునరుద్ధరణ. సీఎం ఒమర్ అబ్దుల్లా ఆశాభావం. అందుకు సమయం ఆసన్నమైంది అన్నట్టు. ఏదైతే జమ్మూ కాశ్మీర్కు అతి త్వరలో రాష్ట్ర హోదా పునరుద్ధరణ అన్నట్టు అక్కడ ఉన్నటువంటి మరి సీఎం ఒమర్ అబ్దుల్లా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. బుడదెబ్బతో మరణిస్తే 4 లక్షలంట. అంటే చచ్చిపోతే 4 లక్షలు తీసుకోండి, ఎందుకు ప్రజల ఏమిటికి పనికిరావు. బుడదెబ్బ తాకకుండా జాగ్రత్తగా ఉండరు. ఆ 4 లక్షలు ఏమిటికి పనికిరావు. మీరు కష్టపడి సంపాదించుకోవచ్చు. కొంచెం ఎండ దెబ్బ తాకకుండా, బుడగాళ్ళల్లో తిరగకుండా, ఎండ టైంలో బయటికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబాన్ని కాపాడుకోండి, మీ ఆరోగ్యాలను కాపాడుకోండి. సో ఇది ప్రజారం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాక్షన్ వార్తా విశేషాలు. మరలా రేపు కలుద్దాం.